సో హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎకనామిక్స్లో మన టాపిక్ వచ్చి గూడ్స్. మరి ఎకనామిక్స్లో 11th క్లాస్కి ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు ఎకనామిక్స్లో ఉండే ఫస్ట్ టాపిక్కే మన గూడ్స్. సో ఈ గూడ్స్లో అసలు గూడ్స్ అంటే ఏంటి అదన్నీ మనం తెలుసుకోవాలి. వాట్ ఈజ్ ఎ గూడ్? ఒక గూడ్ అనేది ఎయిదర్ ఏ టాంజిబుల్ థింగ్ ఆర్ ఇంటాంజిబుల్ థింగ్. ఎయిదర్ అండ్ టాంజిబుల్ థింగ్ ఆర్ ఇంటాంజిబుల్ థింగ్. ఈ రెండిట్లో ఏదో ఒకటి. టాంజిబుల్ అయినా అయి ఉండొచ్చు, అంటే మనం వాటిని టచ్ చేయొచ్చు, ఫీల్ అవ్వచ్చు. ఇంటాంజిబుల్, వీ కెనాట్ టచ్ ఆర్ ఫీల్. ఇలాంటి టూ టైప్స్ ఆఫ్ థింగ్స్తో ఏదైతే మనం ఒక కోరిక అనేది సాటిస్ఫై అవుతుందో దాన్నే మనం గూడ్ అంటాం. సో ఇదే గూడ్ డెఫినేషన్ అనమాట. ఏదైతే ఒక టాంజిబుల్ థింగ్, ఇంటాంజిబుల్ థింగ్, ఈ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. హ్యూమన్ వాంట్, మనిషి యొక్క కోరికను కనుక సాటిస్ఫై చేస్తే దెన్ వీ కెన్ సే ఇట్ యాజ్ ఎ గూడ్గా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు గూడ్ డెఫినేషన్ అయితే అయిపోయింది. మరి గూడ్ ఎన్ని రకాలుగా ఉంటుంది? ఒక గూడ్ అనేది 2 టైప్స్లో ఉంటుంది ఎకనామిక్లో. ఒకటి ఫ్రీ గూడ్, రెండోది ఎకనామిక్ గూడ్. ఫ్రీ గూడ్ అంటే ఏంటి? ఏదైతే ఒక గూడ్ ఆర్ ఏ కమోడిటీ ఏదైతే నేచర్ ద్వారా, ప్రకృతి ద్వారా మనకి కనుక లభిస్తుందో, ప్రకృతి ద్వారా మనకు చేరుతుందో దాన్నే ఫ్రీ గూడ్ అంటాం. అంటే ఏంటి? ఇప్పుడు ఫ్రీ గూడ్ అనేది సప్లైడ్ బై నేచర్ ద్వారా మనకు అందుతుంది. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. సో సెకండ్ పాయింట్, దీని యొక్క ఫ్రీ గూడ్ యొక్క సప్లై అనేది మోర్ దెన్ డిమాండ్ ఉంటుంది ఎప్పుడు. సో ఏంటంటే ఇప్పుడు మనకి కావాల్సిన క్వాంటిటీని డిమాండ్ చేస్తున్నాం, ఆ చేసిన డిమాండ్ కంటే దాని యొక్క సప్లై అనేది ఎప్పుడైతే ఎక్సీడ్ అవుతుందో దెన్ వీ కెన్ సే ఇట్ యాజ్ ఎ ఫ్రీ గూడ్. సో మరి థర్డ్ పాయింట్ ఏంటి? వీటికి ప్రైస్ ఉండదు, నో ప్రైస్. సో ఫ్రీ గూడ్స్ యొక్క మెయిన్ ఫీచర్స్ అయితే ఈ మూడే. సప్లై అనేది డిమాండ్ కంటే ఎక్కువ ఉంటుంది, గూడ్ అనేది, కమోడిటీ అనేది నేచర్ ద్వారా సప్లై చేయబడుతుంది, ఆ కమోడిటీకి ఎటువంటి ప్రైస్ అనేది ఉండదు. సో దీనికి తోడు అడిషనల్గా ఫ్రీ గూడ్స్కి వాల్యూ ఇన్ యూజ్ మాత్రమే ఉంటుంది. ఎక్స్చేంజ్ వాల్యూ ఉండదు. దట్ ఈస్ మనం వాడడంలో మాత్రమే ఫ్రీ గూడ్స్కి వాల్యూ ఉంటుంది, అంతేగాని దీన్ని ఎటువంటి విధంగా మనం ఎక్స్చేంజ్ చేయలేం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే సన్లైట్, ఎయిర్, వాటర్. సో ఈ మూడింటిని, సన్లైట్ అనేది సన్లైట్ యొక్క సప్లై అనేది ఎప్పుడు మనం చేసే డిమాండ్ కంటే ఎక్కువ ఉంటుంది. సన్లైట్కి నో ప్రైస్. సన్లైట్ అనేది నేచర్ ద్వారా సప్లై చేయబడుతుంది. సన్లైట్కి యూజ్ వాల్యూ ఉంది, కానీ దీన్ని ఎటువంటి విధంగా ఎక్స్చేంజ్ చేయలేం. సేమ్ విత్ ద ఎయిర్, సేమ్ విత్ ద వాటర్. సో తర్వాత ఇక్కడికి ఫ్రీ గూడ్స్ అయిపోయినట్టు. ఫ్రీ గూడ్స్ యొక్క మీనింగ్ ఇదే. మరి నా ఎకనామిక్ గూడ్స్ దగ్గరికి వెళ్తే, ఎకనామిక్ గూడ్స్ అనేది ఆర్టిఫిషియల్ ఆర్ మ్యాన్ మేడ్ గూడ్. మీరు కనుక గమనించినట్లయితే ఎకనామిక్ గూడ్ అనేది ఫ్రీ గూడ్కి పూర్తిగా ఆపోజిట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడేమో నేచర్ ద్వారా ఫ్రీ గూడ్ అనేది సప్లై చేయబడుతుంది.
ఎకనామిక్ గుడ్ అనేది మానవుడి చేత మన చేత సృష్టించబడింది. సెకండ్ పాయింట్, డిమాండ్ ఈజ్ గ్రేటర్ దెన్ సప్లై. డిమాండ్ అనేది ఎప్పుడు సప్లై కంటే ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, వీటికి ప్రైస్ ఉంటుంది. ఫోర్త్ థింగ్, వాల్యూ ఇన్ యూజ్ ఉంటుంది, ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది. మరి వీటి ఎగ్జాంపుల్స్ విషయానికి వస్తే, వీటికి ఎగ్జాంపుల్గా బుక్ని తీసుకోవచ్చు, పెన్నుని తీసుకోవచ్చు, ఇంకా ఎక్సెట్రా తీసుకోవచ్చు. మళ్ళీ ఎకనామిక్స్ గూడ్ గురించి చెప్పుకోవాలనుకుంటే, అది ఆర్టిఫిషియల్ ఆర్ మ్యాన్ మేడ్ ఐటమ్, అంటే మానవుని చేత తయారు చేయబడింది. అలాగే దీని యొక్క డిమాండ్ అనేది ఎప్పుడూ సప్లై కంటే ఎక్కువగానే ఉంటుంది. ఎలాగంటే సప్లై తక్కువ ఉంటుంది కానీ డిమాండ్ ఏమో ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏంటి, ఆటోమేటిక్గా ఆ ఐటెంకి ప్రైస్ ఉంటుంది. సో ప్రైస్ ఉండడం వల్ల వీ కెన్ ఎక్స్చేంజ్ ది ఐటెం, దానికి ఎక్స్చేంజ్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఈ ఐటమ్స్కి వాల్యూ, యూజ్లో కూడా వాల్యూ ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్, ఎకనామిక్ గూడ్స్కి 3 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. త్రీ క్యారెక్టరిస్టిక్స్. ఏంటవి? ఎకనామిక్ గూడ్స్కి క్యారెక్టరిస్టిక్స్, 3 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉన్నాయి. ఫీచర్స్, 3 ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. అసలు ఆ 3 ఏంటి? నెంబర్ 1, యూటిలిటీ. నెంబర్ 2, స్కార్సిటీ. నెంబర్ 3, ట్రాన్స్ఫరబిలిటీ. చూశారు కదా, మూడు ఉన్నాయి, 3 క్యారెక్టరిస్టిక్స్. సో యూటిలిటీ అంటే ఏంటి? యూటిలిటీ అంటే వస్తువు యొక్క యూసేజ్. ఒక వస్తువు అనేది ఎంతగా ఉపయోగపడుతుంది, ఏ సిచ్యువేషన్ నాకు ఉపయోగపడుతుంది, అసలు దానికి ఉపయోగం ఉందా లేదా అనేది యూటిలిటీ. ప్రతి ఒక్క ఎకనామిక్ గూడ్కి యూస్ అనేది ఉంటుంది. సో అందుకే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే యూటిలిటీ. సెకండ్ థింగ్, స్కార్సిటీ. ఇది స్కార్సిటీ ఎందుకు వచ్చిందంటే ఇక్కడికి డిమాండ్ ఈజ్ గ్రేటర్ దెన్ సప్లై. ఈ కండిషన్ వల్లే మనకి స్కార్సిటీ అప్లై అవుతుంది. ఎప్పుడైతే మార్కెట్లో ఒక ఐటెం యొక్క డిమాండ్ పెరుగుతుందో, సప్లై తగ్గుతుందో, ఆటోమేటిక్గా వస్తువుకి కొరత ఏర్పడుతుంది. దాన్నే మనం స్కార్సిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మార్కెట్లో 100 పెన్స్ ఉన్నాయి, కానీ డిమాండ్ ఏమో 500 పెన్స్కి ఉన్నాయి. ఇక్కడ ఏంటి, డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. సో ఆటోమేటిక్గా ఈ యొక్క రిసోర్స్ అనేది 100 మందికి మాత్రమే దొరుకుతుంది, ఇంకో 400 మంది కాడ ఎటువంటి వస్తువు ఉండదు. సో దీని పరంగా మనం చూసుకున్నట్లయితే వస్తువు యొక్క స్కార్సిటీ అనేది పెరిగింది. 400 మందికి ఇంకా వస్తువు కావాలి కాబట్టి ఆటోమేటిక్గా ఈ వస్తువు అనేది కొరత ఏర్పడింది ఇక్కడ. సో దట్ ఈస్ స్కార్సిటీ. ట్రాన్స్ఫరబిలిటీ అంటే మనం ఒక వస్తువు, ఎకనామిక్ గుడ్ని పెన్నే అనుకుందాం, ఈ పెన్నుని ట్రాన్స్ఫర్ చేయడం, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పంపిణీ చేయడం, లేదా నా చేతి నుంచి నా మిత్రుడి చేతికి మారడం, దీన్ని ట్రాన్స్ఫరబిలిటీ అంటారు. సో అది ఎకనామిక్ గూడ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ విషయానికి వస్తే. మరి మనల్ని ఇంటర్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్సెస్ అడిగాడు. వేటికి? ఫ్రీ గూడ్కి, ఎకనామిక్ గూడ్కి. సో ఫస్ట్ టేబుల్ డ్రా చేసుకున్నాం. అసలు ఏమున్నాయి? ఫస్ట్ థింగ్ ఈజ్ నేచర్స్ గిఫ్ట్. ఫ్రీ గూడ్ అనేది నేచర్ యొక్క గిఫ్ట్. తర్వాత ఎకనామిక్ గూడ్,
ఇట్ ఈస్ మ్యాన్ మేడ్. మరి సెకండ్ పాయింట్ చూస్తే సప్లై ఈస్ అబండెంట్. సప్లై ఈస్ అబండెంట్ అని ఎందుకు అంటున్నామంటే డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంది కాబట్టి. సెకండ్ థింగ్, డిమాండ్ గ్రేటర్ దెన్ సప్లై. మూడవది నో ప్రైస్. ఇక్కడ మూడవది హ్యావ్ ప్రైస్. నాలుగవది నో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుంది. ఫిఫ్త్ వన్ వాల్యూ ఇన్ యూజ్ మాత్రమే. వాల్యూ ఇన్ యూజ్ ఓన్లీ. బోత్ యూజ్ వాల్యూ అండ్ ఎక్స్చేంజ్ వాల్యూ. ఆరోది దీస్ వాల్యూస్. ఈ వాల్యూస్ అనేది నేషనల్ ఇన్కంలో ఇంక్లూడ్ చేయము. నేషనల్ ఇన్కంలో ఉండవు. నాట్ ఇన్ నేషనల్ ఇన్కమ్. నాట్ ఇన్ నేషనల్ ఇన్కమ్. మరి ఇక్కడ ఇవి నేషనల్ ఇన్కంలో ఉంటాయి. నేషనల్ ఇన్కంలో దీస్ వాల్యూస్ ఉంటాయి. ఈ వాల్యూస్ అనేది నేషనల్ ఇన్కంలో ఉంటాయి అంతే. ఫ్రీ గుడ్కి ఎకనామిక్ గుడ్స్కి ఉండే మెయిన్ డిఫరెన్సెస్ ఇవే అన్నమాట. సో ఇదే ఈరోజు వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.